సూర్య, ఆర్ యు రెడీ? మేడం, నేను రెడీ. అక్కా, రెడీ అవ్వాల్సింది నువ్వు కాదు, సూర్య. సార్ ఆల్రెడీ రెడీ మేడం. ఏ సూర్య? సూర్య, రెడీనా? కమ్ లెట్స్ గో. ఎక్కడికి? నీతో చెప్పాల్సిన అవసరం లేదు. బాగా చెప్పారు మేడం. మా మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు మేడం? మరేంటి, లవర్స్ బయటికి వెళ్తుంటే ఎక్కడికైనా అడుగుతారేంటి? అలాంటివన్నీ చెప్పేస్తారా? ఇందులో సీక్రెట్ ఏముంది? సూర్యకి నాకు మ్యారేజ్ జరగబోతుంది కదా, ఆ మ్యారేజ్ కి వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం. సూర్య, కమ్ ఆన్. మన మ్యారేజ్ కి ఎంతో టైం లేదు, చాలా షార్ట్ టైం ఉంది. కార్డ్స్ ప్రింటింగ్ ఇవ్వాలి కదా. పద సూర్య. ఏంటి సార్, ప్రియురాలు పిలిస్తే ఎవరైనా ఎగిరి గంతేసి పద పద అంటారు. అలాంటిది మీరేంటి సార్? పద సూర్య. నాకు హెడేక్ గా ఉంది. హెడేక్ గా ఉందా? సమంత ఫీల్ అవుతుందని రానంటున్నావా? ఏ సమంత, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి, నువ్వెదురుగా ఉంటే సూర్య రాడు. మనసును వదిలి మనిషిలా వెళ్తాడు. వాట్ డిడ్ యు సే? మేడం, సార్కి హెడేక్ టాబ్లెట్ వేస్తే క్షణంలో తలనొప్పి తగ్గిపోతుంది. ఎస్, గుడ్ ఐడియా. చెప్పాను కదా మేడం, ప్రేమ పరిశోధనలో నాకు వీర పనితనం ఉందని. అక్క, ముందు టాబ్లెట్ తీసుకురా. అవసరం లేదు. అయితే సార్కి తలనొప్పి లేదనుకుంటా. మేడం, సార్కి మీతో రావడం ఇష్టం లేకే ఇలా అంటున్నారు. ఏంటి సూర్య ఇది? నువ్వు రాకపోతే ఎలా? అసలేంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఏంటి చంద్ర? అన్నయ్య మనసులో ఒకటి ఉంది. అదే ఏంటి? అన్నయ్యకి అస్సలు వెళ్ళాలని లేదు. నథింగ్ డూయింగ్. సూర్య నాతో వస్తున్నాడు. రాకపోతే గ్రాండ్ మా కిందకు వస్తుంది. తర్వాత మీ ఇష్టం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.